దేశానికి రాహుల్ గాంధీని ప్రధానిగా, రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిలమ్మను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించేందుకు చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతం కావడం పట్ల వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలిపల్లి మురళీధర్ మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ లో డీసీసీ జిల్లా అధ్యక్షులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని తాను వాటికి హాజరైనట్టు తెలిపారు. ఇకపై అన్ని తాను రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయాలని అక్కడ జరిగిన సమావేశం ద్వారా ఉత్తర్వులు అందుకున్నట్లు తెలిపారు. పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, రాజమండ్రి పార్లమెంటు కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పిలుపు మేరకు ఘర్ వాపస్ ఆవో కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దానిలో భాగంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి దూరంగా ఉన్న వారందరినీ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. కాంగ్రెస్ నాయకులు మోతా శారద, కాకర్ల హరిబాబు, డాక్టర్ రాజశేఖర్, బత్తిన చంద్రారావు, మేడవరపు భద్రందొర, సింధియా రాణి, బర్రె సుబ్రహ్మణ్యం, తాడి సూరిబాబు పాల్గొన్నారు. చూడండి, శ్రీ మురళీధర్ బాలేపల్లి, ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ, రాజమండ్రి సిటీ. అంటే ముఖ్యమైన సిటీలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ముఖ్యమైన సిటీలను వారు జిల్లాలుగా గుర్తించి, కార్పొరేషన్లన్నీ కూడా జిల్లాలుగా గుర్తించి డీసీసీలు చేయటం జరిగింది. ఇది యాక్చువల్గా కార్పొరేషన్ అనేది ముందు కూడా ఇది ఉంది. ఇప్పుడు పక్కాగా వారు దీన్ని అమలు చేస్తూ మమ్మల్ని కూడా డీసీసీలుగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి రేపటి నుంచి మీరు రాసే పత్రికా సమావేశాల్లో మీరు ఏ రకంగా అంటే నగర జిల్లా అధ్యక్షులు అంటారా, లేదంటే అర్బన్ జిల్లా అధ్యక్షులు అంటారో, ఏది రకంగా అయినా సరే ఈ మార్పుని మీరు గమనిస్తారని ఈ విషయం మీతో చెప్పడం జరిగింది. మరి శర్మిలారెడ్డి గారు మొన్న ఫిబ్రవరి 2, 26 సంవత్సరాన అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామం నుంచి ఈ యొక్క ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ప్రారంభించి 4 విడతలుగా మరి ఎంతో దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మొన్న 8వ తారీఖున కోపలమని వర్గంలో దుద్దుకూరు గ్రామంలో చాలా పెద్ద ఎత్తున ఈ ఉపాధి హామీ కూలీలతో ఆవిడ ముచ్చరించి అనేక సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా అక్కడ కానింగ్ ఉండేటువంటి కోఆర్డినేటర్గా నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్తూ, అదేవిధంగా 2వ కార్యక్రమం కూడా రాజనారాయణ కూడా ఎంతో విజయవంతంగా చేయడం జరిగింది. ఈరోజు మేము చూసినట్లయితే మరి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఉపాధి లేకుండా మళ్ళా వలసపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. 90% గ్రాంట్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మేడము తిరుగుతున్నారు. మరి ఏదైతే మేడము జిల్లాకి 2 చోట్ల గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. దానికి విపరీతమైన స్పందన వస్తుంది. మేమెవరూ కూడా ఇంత స్పందన వస్తుందని చెప్పి ఊహించుకోలేదు. అందుకంటే మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చి మరి జనం అందరూ కూడా ఒకవైపు రాజన్న బిడ్డ మన షర్మిలమ్మ వచ్చారని, రెండో వైపు ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ మనకి ఆంధ్ర రాష్ట్రానికి మరో ఇందిరాగాంధీ వచ్చింది, ఆవిడ ఇందిరామ్మ రాజ్యం తీసుకొస్తారని చెప్పి అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు. మరి ఈ కార్యక్రమం అంతా కూడా జిల్లా ఇచ్చాపురం వరకు కూడా మేడం కంటిన్యూస్గా జిల్లాకి 2 చోట్ల పెట్టి కంటిన్యూ చేయడం జరుగుతుంది.